మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం చంద్రన్న పేదల సమ్మతం చంద్రన్న ప్రగతి ప్రభంజనం జరగాలి ఏమైనా ఉద్యోగాలు కానీ పింఛన్ వస్తుందా నీ న్యాయానికి వస్తుందా వస్తుందా 6,000 ఇస్తున్నాం కదా న్యాయానికి ఇస్తున్నాం కదా అదే ఆయనకి ఇస్తున్నాం ఫోటో వేసి సార్ తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం చంద్రన్న పేదల సమ్మతం చంద్రన్న ప్రగతి ప్రభంజనం చంద్రన్న జగతి నీరాజనం చంద్రన్న ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం చంద్రన్న పేదల సమ్మతం చంద్రన్న
సమ్మతం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చ అటు అటు పక్కకి వెళ్ళమ్మా నువ్వు ఆరామ్సే అన్న ఒకసారి మైక్ పెట్టి సార్ మైక్ పెట్టి సార్ మైక్ మైక్ అమ్మాయి మంచిగా నేను వెజ్జిపల్లి గ్రామం గంగా నెల్లూరు సార్ విలీనంలో ఉన్నాను. సంఘంలో చేరకముందు చాలా బీద వ్యసనంలో ఉన్నాను సార్. సంఘంలో చేరినాక ఒక డెవలప్మెంట్కి ఒక ఎదిగాను సార్. ఈ మిల్లెట్ అనేది కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు నీకు ఆవు వల్ల ఎంత వస్తుంది? ఒక ఆవు ఉందా, రెండు ఉన్నాయా? 7 ఆవులు ఉన్నాయి సార్, 5 కోళ్ళు ఉన్నాయి. సంవత్సరానికి 2 లక్షల నుంచి 4,000 దాకా ఆదాయం వస్తుంది. పంటలో వచ్చి 50,000 దాకా ఆదాయం వస్తుంది. బాగా డెవలప్మెంట్ చేస్తాను. నువ్వేం చదువుకున్నావు? నేను 10th వరకే సార్. ఈ సంఘంలో చేరినాకే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయినా సార్. మీకోసమే పెట్టా సంఘాలని. ఓకే థ్యాంక్స్ సార్. పసుపు కుంకుమ కింద కూడా 10,000 అంతే సార్. 30 ఏళ్ళ మనం పెట్టాము ఇది మనం పెట్టింది కాదు. 25 ఏళ్ళకి మనం పెట్టామంటున్నా సంఘాలు. ఓకే, కొత్తగా చేయడం మళ్ళా అది ఒరిజినల్గా వచ్చింది 96-97 వచ్చింది పెట్టింది. 2014 చిన్నపిల్లవు కదా. 2002లో జాయిన్ అయ్యాను సార్ సంఘంలో. ఈ రోజు సంఘంలో ఆ రోజు ఏమీ లేదు, ఇంట్లో సంఘంలో లేదు. 2002 తర్వాత నిర్ధారణ స్థితి నుంచి సామాజిక స్థితికి ఎదిగాను. ఈ రోజు బ్యాంక్ లింకేజీ ద్వారా ఎన్నో రకాల వివిధ రకాల లోన్లు అన్నీ తీసుకొని దాని ద్వారా